అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ ఎ లాట్. మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్ ఫర్ ఫీచర్ ఫిల్మ్ అని అంటున్నారు. వీళ్ళకి చిల్డ్రన్స్ కావాలంటే బాయ్స్ అండ్ గర్ల్స్ 4 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే మదర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్ కోసం 40 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే హీరో అండ్ హీరోయిన్ కోసం 18 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. సెండ్ 2 లేటెస్ట్ ఫొటోస్ అండ్ యువర్ ప్రొఫైల్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమన్నారు అంటే, సార్ నేను లిరిక్ రైటర్నండి. సో లిరిక్ రైటర్గా నేను ఒక గోస్ట్ రైటర్గా అయినా చేయాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అయినట్లు ఇప్పుడు చంద్రశేఖర్ గారు అడిగారండి. సో చంద్రశేఖర్ రెడ్డి సింగిరెడ్డి గారు అడిగారు, సార్ ఐఎమ్ లిరిసిస్ట్, యూట్యూబ్ ఛానల్స్కి సాంగ్స్ రాస్తున్నాను, నేను టాలీవుడ్లో గోస్ట్ రైటర్గా చేయాలి అనుకుంటున్నాను, సజెషన్స్ ఇవ్వండి అని చంద్రశేఖర్ రెడ్డి గారు అడగటం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను మీకు చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు మీరు లిరిసిస్ట్ అనేది మీకు తెలిస్తే సరిపోతే ప్రపంచానికి తెలియాలి. అప్పుడు మాత్రమే మీరు అనుకున్న గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ రీచ్ అవ్వడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. సో మీరు లిరిక్స్ రాస్తాను అంటున్నారు కాబట్టి నాకు తెలిసి లిరిసిస్ట్ అనే పదం పలికే వాళ్ళు కావచ్చు, నేను లిరిసిస్ట్ అనే వాళ్ళు కావచ్చు, లేదంటే లిరిసిస్ట్ అవుదాం అనుకునే వాళ్ళు కావచ్చు, నాకు తెలిసినంతవరకు 500 నుండి 600 పాటలు ఆల్రెడీ రాసి పెట్టేసుకుని ఉంటారు. సో నేను మీకు ఏం చెప్తాను అంటే, ఇప్పటివరకు మీరు యూట్యూబ్లో చేస్తున్నాను అంటున్నారు కాబట్టి మీరు సినిమా రచయిత అవ్వాలి అనుకున్నట్లయితే కొంతకాలం ధనార్జన అనేది, అంటే డబ్బు సంపాదించడమే ప్రథమ ధ్యేయంగా పెట్టుకోకుండా ముందు పేరు సంపాదించే ఒక ప్రయత్నం కోసం అవసరమైతే వీలైనంత తక్కువకి మీ లిరిక్స్ ఇచ్చే ఒక ప్రయత్నం చేయండి. ఇంకా కుదిరితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఇచ్చే ఒక ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీ పాటలు అనేవి కాకపోతే మీరు ఫ్రీగా ఇచ్చేటప్పుడు ఏంటంటే కంపల్సరీ మీ టైటిల్ కార్డ్ అనేది పడేలాగా, ఆ పాటకు మీకు పేరు వచ్చేలాంటి ఒక ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. దానివల్ల మీకు ఉండేది ఏంటి అంటే, మీకు ఒక నేము ఫేమ్ అనేది వచ్చిన తర్వాత పెద్ద పెద్ద దర్శకులు కావచ్చు, పెద్ద పెద్ద నిర్మాతలు కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కావచ్చు, వాళ్ళందరూ ఎవరి పాట రాసిందే అని వెతుక్కుంటూ వచ్చి మీ చేత పాట రాయించుకోవడానికి చాలా వరకు పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో మీరు బాగా రాస్తారనుకున్నట్లయితే అప్పుడు మీకు ఏమంటారు, రెస్పెక్టివ్ చంద్రబోస్ గారికి కావచ్చు, అలాగే చాలామంది లిరిక్ రైటర్స్ ఎవరెవరైతే ఉన్నారో మనకి, సో ఆ లిరిక్ రైటర్ స్థాయిలోనే మీకు ఒక సముచిత స్థానాన్ని కల్పించి వాళ్ళకిచ్చే రెమ్యునరేషన్ సుమారుగా మీకు కూడా ఇవ్వడానికి ఒక పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు కొంచెం పచ్చిగా మాట్లాడుకోవాలంటే, మేము మొత్తం సినిమా రాసినట్లయితే మా అప్కమింగ్ దిశలో మహా అయితే ఒక 5 లక్షలు, మా ఎంటైర్ సినిమాకు ఒక 5 లక్షలు 10 లక్షలు ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉండేయండి. అలా కాకుండా మీకు లిరిక్స్ రాస్తేనే 2 లక్షల వరకు రావడానికి, అంటే ఒక పాట రాయడానికి 2 లక్షల వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి నేనేమంటానంటే, మెయిన్గా మీరు కొంతకాలం ధనార్జన అనేది పక్క పెట్టి మీరు ప్రాపర్గా ప్రయత్నిస్తే మీకు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో సార్ మరి ఎలా ప్రయత్నించాలి నేను? ఇప్పుడు మనకేంటి అంటే, ఎక్కడికక్కడ సోషల్ మీడియా ఏమంటారు, సోషల్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయండి. అంటే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ సినిమా గ్రూప్స్ కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. వాటిల్లో మీరు ఏం చేస్తూ ఉంటారంటే, నేను ఇలాగా లిరిక్ రైటర్ని, ఏదైనా అవకాశాలు ఉంటే చెప్పండి అని ఎక్కడికక్కడ మీ పోస్టులు చేస్తూ ఉండండి. అలాగే కుదిరితే మీరు రాసిన కొన్ని పాటలకు సంబంధించిన కొన్ని చోట్ల పల్లవులు కావచ్చు, కొన్ని చోట్ల చరణాలు కావచ్చు, మంచి మంచి పదాలని ఒక 4-5 లైన్లు రాసేసి, దీని కొనసాగింపు కావాలంటే నేను లిరిక్ రైటర్ని, నాకు అవకాశం ఇవ్వండి అనే టైప్లో మీరు కనుక పోస్టులు చేసినట్లయితే మీకు రావడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. లేదు సార్ నేను సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉన్నానంటారా, నేను వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అడిగినప్పుడు చెప్పినట్టు ప్రతి ప్రొడక్షన్ హౌస్కి సంబంధించిన ఆఫీసులు అనేవి గూగుల్లో ఉన్నాయండి. మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి ఆ ప్రొడక్షన్ హౌస్, ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్, లేదు అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్, లేదంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, లేదంటే మైత్రి మూవీ మేకర్సు, లేదంటే 14 రీల్ ఎంటర్టైన్మెంటు, లేదంటే సుష్మిత గారు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్సు, లేదంటే నిహారిక కొనిదెలా గారిది పింక్ ఎలిఫెంట్ ఎంటర్టైన్మెంట్స్, ఇలాంటివన్నీ కూడా గూగుల్లో ఉన్నాయి ఆఫీస్లో ఎక్కడ అనేది. మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ మీ లిరిక్ బుక్ తీసుకుని వెళ్ళండి, మీ లిరిక్స్ అక్కడ డైరెక్టర్ గారికి కానీ ఒకళ్ళకి వినిపించే ఒక ప్రయత్నం చేయండి. లేదా కనీసం వెళ్ళేటప్పుడు ఒక 4-5 లిరిక్స్ అక్కడ ఇచ్చి రాగలిగే ఒక పాసిబిలిటీ ఉండే టైప్లో మీరు ఒక ప్రయత్నం చేయండి. సో అలాగే రెస్పెక్టివ్ మ్యూజిక్ డైరెక్టర్స్ చుట్టూ తిరగండి. అలా తిరిగినట్లయితే మీరు అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి.
హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8522929388. ఐ రిపీట్ 8522929388. డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను చెప్పే ఏ ఒక్క పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి ఇగ్నోర్ చేసే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు జెన్యూన్ కాకపోయినట్లయితే రేపు వచ్చే కాస్టింగ్ కాల్లో జెన్యూనిటీ అనేది ఉండొచ్చు. సో ఆ జెన్యూనిటీ ద్వారా మీ అందరికీ అవకాశాలు రావడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.